ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా ఉండే తెల్లటి మంచు కొండలు ఒక్కసారిగా ఎరుపెక్కాయి. చుట్టుముట్టి ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండటంతో ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే పలువురు నేల కొరిగారు. మరికొందరిని పేర్లు అడిగి మరీ వారిని హతమార్చారు. అయితే కొందరు ఆడవాళ్లను మాత్రం వదిలిపెట్టారు. వారిని చంపబోమని, ఈ ఉగ్రదాడి గురించి మోదీకి చెప్పు అంటూ వదిలేశారని ఓ మహిళ ఏడుస్తూ చెప్పింది. ఈ దాడిలో కర్ణాటక శివమొగ్గ జిల్లాకు చెందిన మంజునాథ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. సెలవుల్లో తన ఫ్యామిలీతో కలిసి మంచు అందాల మధ్య సంతోషంగా గడిపేందుకు మంజునాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పహల్గామ్కు వెళ్లాడు. మంజునాథ్ భార్య పల్లవి కుమారుడితో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ దాడి గురించి ప్రత్యక్ష సాక్షిగా పల్లవి నిలిచింది. తన ఎదుటే భర్తను పోగొట్టుకున్న పల్లవి హృదయ విదారకంగా విలిపిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. తన భర్తను చంపుతున్నప్పుడు తాను అక్కడే ఉన్నానని, నా భర్తను చంపారు, నన్ను కూడా చంపండని గట్టిగా అరిచానని పల్లవి చెప్పారు. అయితే ఓ ఉగ్రవాది తనను చంపనని, ఈ దాడి గురించి మోదీకి చెప్పుకో అంటూ అరిచాడని పల్లవి తెలిపింది. మోదీకి చెప్పేందుకే తమరిని వదిలిపెడుతున్నట్లు ఉగ్రవాదులు తమతో చెప్పారని పల్లవి చెప్పింది. ఉగ్రవాదుల దాడి తర్వాత స్థానిక ప్రజలు తమకు సహాయం చేయడానికి వచ్చారని పల్లవి తెలిపింది.